మైక్రోసాఫ్ట్లో జాబ్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ రా, వచ్చేసినట్టు అనుకో. యువర్ ఎక్స్పెక్టేషన్ ఇస్ స్మాల్. Sorry, you are not qualified. Sorry, you are overqualified. అక్క పెళ్ళి 4 నెలలు అయింది. బ్యాడ్ టైం ఇంకా నాతోనే ట్రావెల్ చేస్తుంది. ఫస్ట్ 2 నెలలు ఎలాగో మేనేజ్ చేసి వడ్డీ ఇచ్చేసాం. 2 నెలల నుంచి ఏమీ ఇవ్వట్లేదు. ఇప్పుడు అసలు వడ్డీ 2 కలిపి ఇవ్వాలి. వడ్డీ రాజా ఫోన్ చేస్తే ఏం చెప్పాలో కూడా తెలీదు. ఈరోజే వాడు నాకు ఇచ్చిన లాస్ట్ డే. ఈరోజు కనుక వాడికి డబ్బులు ఇవ్వకపోతే నన్ను మొహమాటం లేకుండా చంపేస్తాడు. డబ్బు కావాలని మనీ గారిని అడిగితే అరేంజ్ చేస్తున్నాడు. షూరిటీ ఉన్నాడు కదా, వాడి భయం వాడిది. అమ్ము, నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు తను 3rd క్లాస్లో జాయిన్ అయింది. నా ఫోకస్ స్టడీస్ మీద నుంచి తన మీదకి షిఫ్ట్ అయింది. 2 ఏళ్ళ తర్వాత తను 5th క్లాస్లోకి వచ్చింది. అందుకే నేను కూడా 5th క్లాస్లోనే ఉండిపోయాను. ఫెయిలియర్స్లో కూడా సక్సెస్ ఉంటుందని నాకు అప్పుడే అర్థమైంది. అప్పటి నుంచి మేమిద్దరం ఒకటే క్లాస్. 5th నుండి నాకు జాబ్ వచ్చే వరకు నాకు అమ్మునే హెల్ప్ చేస్తుంది. చిన్నప్పుడు తను చూసినప్పుడు తను ఇంత అందమైన అమ్మాయిగా అవుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. నా ఫస్ట్ లవ్, నా బెస్ట్ ఫ్రెండ్ అమ్ము. కానీ ఇప్పుడు వరకు చెప్పలేదనుకోండి, అబ్బాయిలం కదా, చెప్పడానికి ఉండే ధైర్యం కంటే కాదంటదేమో అన్న భయం ఎక్కువ. సారీ, అంటే వచ్చేదారిలో పెద్ద బస్సు వచ్చి చిన్న ఆటోని గుద్దేసింది. ఫుల్ ట్రాఫిక్ జామ్, అందుకే బాగా లేట్ అయిపోయింది. రీజన్ చాలా చెత్తకుంది కదా. ఇట్స్ ఓకే, నెక్స్ట్ టైం బెటర్ రీజన్ ఇస్తాను. అంటే లేట్ కూడా రాను. ఏదో చెప్పాలన్నావు కదా, అది అరే రే దానన్న అంటే అక్క, బావ, మా ఫ్రెండ్స్ అందరూ అంటుంటారు నేను చేసుకోబోయే అమ్మాయి చాలా కష్టపడుతుందని. కష్టపడ్డానికి నువ్వు రెడీయా? అంటే కష్టపడాల్సి ఉంటుందని కాదు, వాళ్ళు అంటారని. 1 వీక్ అయింది, 2 వీక్స్, 3 వీక్స్ అయింది. ఏమన్నా చెప్తావని. అయితే ఏంటి, ఒక్కసారైనా టైంకి వచ్చావా? రేపు టైంకి వచ్చేస్తా. 3 వారాల నుంచి నువ్వు చెప్పిన ప్లేస్కి చెప్పిన టైంకి నువ్వు లేట్గా వచ్చినా సరే నీకోసం వెయిట్ చేస్తున్నాను కదా, దాని మీనింగ్ ఏంటి? ఏంటి? నీకోసం ఆల్రెడీ కష్టపడుతున్నాను కదా. కదా 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 కదా. ఈ విషయం గురించి మన పురాణాల్లో ఉన్న ప్రకారం ఒకసారి వినాయకుడు గంగా నది ఒడ్డున కూర్చొని తపస్సు చేస్తూ ఉంటాడు. అదే సమయంలో తులసి అనే ఓ మహిళ అక్కడికి వచ్చి వినాయకుడిని చూసి ముగ్ధురాలవుతుంది.
వెంటనే వినాయకుడు వద్దకు వెళ్ళి తనను పెళ్లి చేసుకోమని అడుగుతుంది. అయితే అందుకు వినాయకుడు నిరాకరిస్తాడు. వివాహం చేసుకోవడం వల్ల తపస్సు భంగం కలుగుతుందని అంటాడు. అప్పుడు తులసికి కోపం వచ్చి వినాయకుడికి శాపం